హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ సండే అందరికీ కూడా. అయితే కొన్ని క్వశ్చన్స్‌కి నేను ఒక 1 క్వశ్చన్‌కి అయితే నేను ఆ రోజు టమాటో పికిల్ చేసిన షార్ట్‌లో ఆన్సర్ అయితే చెప్పాను కదా! ఇంకా నెక్స్ట్ షార్ట్‌లో ఉన్న ఆన్సర్స్ చెప్తానని చెప్పాను కదా! సో, నాకేంటంటే చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. అంటే మీరుంటున్న క్వార్టర్స్‌కి రెంట్ పే చేస్తారా? ఎందుకు అందులో ఉంటున్నారు? తొందరగా వెకేట్ చేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇంకా అసలు అది పడిపోతే మీరు యూట్యూబ్ వీడియో చేసి పెట్టడం అంత అవసరమా అని ఇలాంటి కామెంట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అది నేను యాక్చువల్‌గా అది పడిపోతే యూట్యూబ్‌లో పెడదామని అయితే తీయలేదు. నేను ఆల్రెడీ నా దీంట్లో కూడా చెప్పాను వీడియోలో. అయితే అది ఇక్కడ వాళ్ళకి పంపించాలి కాబట్టి నేను వీడియో తీశానన్నమాట. అంటే ఏదైనా రిపేర్ వర్క్ చేయడానికి వస్తారు కాబట్టి ఆ వీడియోస్ చూపిస్తే అందుకు నేను తీశాను. సో, అది ఎందుకో నాకు అనిపించింది. అది అయినా తీసి పెట్టిన ఒక 4 డేస్ తర్వాత నేను ఆ వీడియో ఏంటంటే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను అనమాట. ఈ డౌట్ అందరికీ క్లారిఫై అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే క్వార్టర్స్కి మేము కంపల్సరీగా రెంట్ అయితే పే చేసుకోవాలండి. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే క్వార్టర్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా అంత సేఫ్ కాదు. ఎందుకంటే ఇది బయట ఏరియా పాకిస్తాన్ బార్డర్ దగ్గరలో ఉంటుంది కాబట్టి బయట ఉంచడం అంత సేఫ్ కాదనమాట. అలాగని బయటికి వెళ్ళినా సరే, ఎందుకంటే మంచి ఇల్లులు అయితే దొరకవు, మొత్తం గంద ఉంటాయి. క్వార్టర్సే సమ్ వాట్ బెటర్ అనమాట. సబ్స్క్రైబ్.